ఉదయం తొలి కిరణాలు ఇంకా భూమిని తాకకముందే పల్లెటూరి జీవన చక్రం సాఫీగా ప్రారంభమైంది. ఆ ఇంటి ఆవరణలో కోడలు సీత తన రోజువారీ కార్యకలాపాలను క్రమబద్ధంగా అమలుచేస్తూ కనిపించింది. బావి దగ్గర బట్టలు ఉతుకుతూ, గిన్నెలు తోముతూ, వాకిలిని శుభ్రపరిచి, అందంగా ముగ్గువేసి, ఇంటి నిర్వహణలో తన నైపుణ్యాన్ని చూపించింది. ఇక వంటింట్లో అత్తమ్మ తన బాధ్యతలను ప్రేమతో నిర్వహిస్తోంది. పొయ్యిమీద మట్టి పాత్రల్లో వంటవుతుండగా ఆవిరి మెల్లగా పైకి ఎగిసిపోతూ ఒక సాంప్రదాయ గృహానుభూతిని అందించింది. కూరగాయలు కోస్తూ అత్తమ్మ తన కోడల్ని ఆప్యాయంగా పిలిచింది. అమ్మా సీతా, పనైపోయిందా? కాసేపాగిరావే, వేడివేడి అన్నం వడ్డిస్తా. అది ఒక చిన్న గ్రామం. ఉదయం మబ్బులతో మేల్కునేది. గ్రామమంతా ఎత్తెత్తైన కొబ్బరిచెట్లు గాలికి ఊగుతూ, వాటి ఆకులు ఒకదానికొకటి తాకి మధురమైన శబ్దం చేసేవి. పచ్చని పొలాలు దూరం వరకు పరుచుకుని ఉండే. నీటి కాలువల్లో నెమ్మదిగా ప్రవహించే నీరు ఆ గ్రామానికి జీవం పోసేది. గ్రామం మధ్యలో గుణపెంకుల పైకప్పుతో ఉన్న పాత ఇల్లు. గోడలు మట్టిరంగులో. ముందు చిన్న మేడ, పక్కన తులసి చెట్టు. వర్షాకాలం మొదలైతే ఆ ఇంటి పైకప్పుపై జల్లు చినుకులు పడుతూ సంగీతంలా వినిపించేవి. లోపల పెద్దమ్మ కట్టెల పొయ్యిమీద వంటచేస్తూ ఉండేది. పొయ్యి పొగ పైకి ఎగిరి వర్షపు చల్లని గాలితో కలిసిపోయేది. ఆవిడ చేతిలో ఇనుపగిన్నె, అందులో వేడివేడిగా అన్నం ఉడుకుతుండేది. మరో పొయ్యిపై కొబ్బరి తురుముతో చేసిన కూర. వంటింటి వాసన గాలి వెంట ఇంటంతా పాకేది. బయట వర్షం పడుతుంటే పిల్లలు ఇంట్లో కూర్చుని ఆడుకుంటూ నవ్వేవారు. ఆ ఇంటి పెద్దయ్య కిటికీ దగ్గర కూర్చుని పొలాలవైపు చూస్తూ, ఈ వానతో ఈసారి పంట బాగా వస్తుంది అని ఆనందంగా చెప్పేవాడు. గాలి ఒక్కసారి బలంగా వీచితే చెట్లన్నీ ఒకేసారి వంగి గ్రామానికి నమస్కారం చేస్తున్నట్టుండేది. దూరంగా కొబ్బరి చెట్లు వానలో తడుస్తూ నిలబడి ఉండేవి. ఇంటి ముందు చిన్న దీపం వెలిగించారు. అందరూ కలిసి నేలపై కూర్చుని కట్టెల పొయ్యిమీద చేసిన వేడి భోజనం తిన్నారు. ఆ గాలి, ఆ వాన, ఆ ఇంటి ఆత్మీయత, అదే గ్రామజీవితం. పొద్దున్నే కోడి కూయగానే ఊరు మేల్కునేది. ఇంటి ముందున్న మట్టినేలపై అమ్మ ఊడ్చి నీళ్లు చల్లి తెల్లని ముగ్గు వేసేది. ఆ ముగ్గు చూసినప్పుడల్లా ఇల్లు పండుగలా కనిపించేది. చెరువు దగ్గరికి వెళ్లే దారిలో పచ్చని పొలాలు, గాలికి ఊగే వరిమొక్కలు, చెట్లపై కూసే పిట్టల శబ్దం మనసుకు హాయిగా ఉండేది. రైతన్నలు నాగలి పట్టుకుని పొలాలకు వెళ్తే ఎద్దుల గంటల శబ్దం ఊరంతా వినిపించేది. సాయంత్రమయ్యేసరికి పిల్లలందరం బయటికొచ్చి గిల్లిదండ, కబడ్డీ, దాగుడుమూతల ఆడుకునేవాళ్లం. నవ్వులు, అరుపులు, పరుగులు, ఆ వీధులన్నీ మా ఆటలతో కళకళలాడేవి. రాత్రివేళ ఇంటిముందు మంచాలు వేసుకుని ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెడుతూ పెద్దలు చెప్పే కథలు వినేవాళ్లం. చంద్రుడు వెలిగితే ఆ వెలుతురే మా లైట్. గాలి తాకిడితో నిద్రపోవడం ఒక స్వర్గానుభూతిలా ఉండేది. పల్లెటూరి జీవితమంటే కేవలం ఊరు కాదు, మనసుకు దగ్గరైన జ్ఞాపకాల ప్రపంచం. అక్కడ మనుషుల ప్రేమ, ప్రకృతి అందాలు, సరదా రోజులు జీవితాంతం మర్చిపోలేనివి. రంగయ్య ఊరిలో అందరితో మంచి అనిపించుకున్న సామాన్య రైతు. పౌరుషం ఎక్కువ, కాని కూతురంటే ప్రాణం. కాంతమ్మ ఇంటి బాధ్యతలను భుజాన వేసుకునే ఇల్లాలు. కాస్త నోరున్న మనసు వెన్న. లక్ష్మి ఇంటర్ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటుంది, అనుకోగల అమ్మాయి. రంగయ్య పొలం పనుల్లో బిజీగా ఉండగా ఇంట్లో కాంతమ్మ కూతురు పెళ్లి గురించి ఆరాటపడుతుంటుంది. ఆ కాలంలో పెళ్లి సంబంధం వచ్చిందంటే ఊరంతా ఒక పండుగలా ఉండేది. బంధువుల రాకలు, పిండి వంటల వాసనలతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. పక్క ఊరి నుంచి ఒక మంచి సంబంధం వస్తుంది. అబ్బాయి పట్నంలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడని విన్న రంగయ్య సంతోషిస్తాడు. పెళ్లిచూపుల ఘట్టం, మొహమాటాలు, లక్ష్మి సిగ్గుతో కాఫీ కప్పు పట్టుకుని రావడం వంటి సన్నివేశాలతో సాగుతుంది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయనుకున్న సమయంలో
కట్నకానుకల విషయంలోనూ లేదా. మరోవైపు రంగయ్య తనకున్న కొద్దిపాటి పొలాన్ని తాకట్టు పెట్టి అయినా సరే కూతురికి ఘనంగా పెళ్లి చేయాలనుకుంటాడు. మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా గుండెనిండా తృప్తితో రంగయ్య తన కూతుర్ని అత్తారింటికి పంపడంతో కథ సుఖాంతమవుతుంది.